ఇక్కడి నుంచి ఒక చిన్నపాటి ముక్కను తీశాను. దీనికి సంబంధించిన ముక్కనే సిమెంట్ ఎలా రాలుతుందో చూస్తున్నాను. పూర్తిగా మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తే అంటే ఒక రిటర్నింగ్ వాల్కి సంబంధించిన బ్రిక్ని నేను బ్రేక్ చేసి నా చేత్తో ఇలా నలిపితేనే మొత్తం సిమెంట్ మొత్తం ఈ విధంగా ఊడిపోతున్న పరిస్థితి. మరోవైపు అసలు ఈ సిమెంట్ అంటే ఏదైతే బ్రిక్స్ ఉన్నాయో బ్రిక్స్ని లాగితే ముక్కలు ఊడిపోయినది. అయితే దీన్ని నేను ఒకసారి నేలకేసి కొట్టి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకసారిగా రాపిడి చేస్తే ముక్కలు చూసాం. ఈ విధంగా ముక్కలు ఇరిగిపోతున్న పరిస్థితి. అంటే పూర్తిగా రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో అతిపెద్ద అవినీతి జరిగింది. ఆ అవినీతికి కారకులు అధికారులైనా ప్రభుత్వ అధికారులైనా నేరుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనప్పటికీ కూడా దాని వలన జరిగిన ప్రమాదం కారణంగా పూర్తిగా ఇప్పుడు సుమారు 7 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిర్మాణం పూర్తయిన ఘటన ఉన్న ప్రదేశమే ఈ విధంగా ఉంటే అసలు ఇంతమంది మృత్యువాత పడడానికి కారణం పూర్తిగా రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో లోపాలు జరగడం. నేను ఇప్పుడు సరిగ్గా నిలబడి ఉన్న ప్రదేశంలోనే ఎంతోమంది విలవిలలాడుతూ నన్ను కాపాడండి, నేను చనిపోతున్నాను, నాకు ఊపిరాడట్లేదు అంటున్న ఆర్తనాదాలు ఇక్కడి నుంచే వినిపించాయి. అయితే సంఘటనా స్థలంలో వాలంటీర్లు తప్ప ఏ ఒక్క పోలీస్ అధికారులు లేకపోవడం, అదేవిధంగా ఎటువంటి ప్రజానాయకుడు లేకపోవడం, వారిని రక్షించే నాదుడు కూడా లేకపోవడంతో రిటర్నింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో పూర్తిగా ఆ రిటర్నింగ్ వాల్ కింద శిథిలాల కింద అనేక మంది అమాయకులు ప్రజలు ఇక్కడికి వచ్చిన భక్తులు ఇరుక్కుపోయి మృత్యువాత పడిన ఘటన చోటు చేసుకుంది. అయితే సాధారణంగా మనిషి ఒంటి మీద 5 నుంచి 10 కేజీలు రాయి పడితేనే విలవిల్లాడిపోతున్న పరిస్థితి. దానికి చెప్పడానికి కూడా పూర్తిగా కూడా అసలు ఎటువంటి క్వాలిటీ మెటీరియల్ వాడకపోవడం, ఇందులో నాసిరకమైన మెటీరియల్ వాడడం అలాంటివి జరగడం వల్లనే పూర్తిగా కూడా ఇక్కడ ఈ విధంగా చోటు చేసుకుంది. అయితే రిటర్నింగ్ వాల్కి ఒకవైపు సపోర్ట్గా నిలిచే చాలా వరకు ఇనుప రాడ్లు ఉంటాయి. ఇనుప రాడ్లు సైతం కూడా ఈ విధంగా ఇరిగిపోయింది. అంటే ఓకే సరే ఒక రాయి విరిగిందంటే రాపిడి ఇరిగింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను, సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం, ఏకంగా ఇనుప రాడ్లు కూడా విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇనుప రాడ్లు గ్రిల్స్ కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఇరిగిపోయిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మృత్యువాత పడిన కుటుంబాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అసలు పూర్తిగా కూడా సింహాచలం దేవస్థానం చుట్టుపక్కల జరిగిన ఏదైతే అభివృద్ధి పనులు చెప్పుకుంటున్నారో ఆ అభివృద్ధి పనుల్లో ఎంత లోపాలు కనిపిస్తున్నాయి, ఎంత నాసిరకంగా చేస్తారనేది ప్రజలకు కంటికి కనిపించేలాగా సాక్షి టీవీ చూపించే ప్రయత్నం చేసింది.